కేసీఆర్ రైట్ హ్యాండ్ కి గడ్డుకాలం మొదలైందా? గత 10 ఏళ్ల అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం కక్కించబోతుందా? గులాబీ బాస్ కూడా ఫామ్ హౌస్ నుంచి ఆయన్ను గెంటేశాడా? నియోజకవర్గంలోనూ ఆయన తిరగలేకపోతున్నారా? సొంత క్యాడర్ నుంచి ఆయనపై వ్యతిరేకత వస్తుందా? అసలు కవితను ఓడగొట్టిన ఆ బీఆర్ఎస్ లీడర్ ఎవరు? కదులుతున్న జీవన్ రెడ్డి అవినీతి పుట్ట. మాజీ ఎమ్మెల్యే ఆగడాలకు చెక్ పెడుతున్న సర్కార్. గతంలో కేసీఆర్తోనూ ఉన్న జీవన్ రెడ్డి ప్రస్తుతం బయటకు గెంటేశారని ప్రచారం. గత ప్రభుత్వం హయాంలో భూ ఆక్రమణలు. మాజీ ఎమ్మెల్యే తీరుపై సోషల్ మీడియాలో చర్చ. రేవంత్ చేతికి చేరిన ఫామ్ హౌస్ రహస్యాలు. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే అవినీతి పుట్ట కదులుతోంది. గత 10 ఏళ్లు అధికారంలో ఉండగా చక్రం తిప్పారు. కానీ ఇప్పుడు సర్కారు మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సదరు మాజీ ఎమ్మెల్యే ఆటలకు చెక్ పడింది. విచారణ జరుగుతున్న కొద్దీ ఎమ్మెల్యే దందాల పుట్ట పగులుతోంది. రూపాయి పెట్టుబడి లేకుండా సర్కారు సొమ్ముతో ఆయన సాధించిన గొప్పలు కుప్పకూలిపోతున్నాయి. అసలు ఆయన ఎమ్మెల్యేగా అవగానే లోకల్ భూములపై కన్నేశారు. ఆర్మూరు నడిబొడ్డున ఉన్న ఆర్టీసీకి చెందిన భూమిని లీజు పేరుతో తన అకౌంట్లో వేసుకున్నారు. ఆయన ఎకరంన్నర భూమిని 33 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు. లీజుకు తీసుకుని 10 ఏళ్లు అయినా పైసా కూడా చెల్లించలేదు. ఆర్టీసీ అధికారులు ఎన్నిసార్లు నోటీసులు పంపినా అధికార బలంతో జీవన్ రెడ్డి లైట్ తీసుకున్నారు. లీజుకి తీసుకున్న భూమిలో చకచక షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టారు. అందుకోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 20 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు. కానీ ఆర్టీసీకి లీజు డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఫైనాన్స్ కంపెనీలకు కిస్తీలు కట్టలేదు. అధికారం పోయిన తరువాత జీవన్ రెడ్డికి గడ్డు పరీక్షలు మాత్రం తప్పడం లేదు. ఏకంగా తన బాసులాగా భావించిన కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి గెట్అవుట్ అంటూ హుకుం జారీ చేశారు. గతంలో జీవన్ రెడ్డి నిత్యం కేసీఆర్ తో ఫామ్ హౌస్ లోనే ఉంటూనే పార్టీ అంతర్గత విషయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి చేరవేశారని గులాబీ బాసు ఫైర్ అయ్యారట. పార్టీ ప్రతి అంతర్గత వ్యవహారాన్ని పూస గుచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేరవేశాడని పలువురు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో హైదరాబాద్లో విచ్చలవిడిగా భూ ఆక్రమణలు, బెదిరింపులు, దౌర్జన్యాలు చేశాడని, అలాంటి వ్యక్తికి భవిష్యత్తులో దరిదాపుల్లోకి రానివ్వకూడదని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నియోజకవర్గంలో సైతం అభివృద్ధి పనుల పేరిట పలువురి వద్ద, అలాగే ఎన్ఆర్ఐ నుంచి అప్పు పేరుతో డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినట్లు కథలుగా బయటకు వస్తున్నాయి. కేసీఆర్ కుటుంబానికి వీర విధేయుడునని తనకు తాను ప్రచారం చేసుకున్నారు. అయితే గెట్అవుట్ అంటూ బయటకు గెంటేసినట్లు వివిధ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కేసీఆర్ చరిష్మాతో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సదరు నేత అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని ఇప్పటికే అన్ని వర్గాల్లో ఆగ్రహం ఉంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తిరగలేని పరిస్థితి ఉంది. అధికారం దూరమైన తరువాత ఏదో వచ్చామని చెప్పుకునేలా వేళ్ల మీద లెక్క పెట్టేసినట్లు కొన్నిసార్లు మాత్రమే నియోజకవర్గానికి రావటం గమనార్హం. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఎత్తి చూపించేందుకు కనీసం ఆ మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ సైతం పెట్టలేదు. దీంతో పాటు అనేక అంశాలు కేసీఆర్ పరిశీలిస్తున్నారని వివిధ వర్గాల్లో చర్చ సాగుతోంది. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంటర్ చేస్తూ ఉండడం ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. తాజాగా కేసీఆర్ కన్నెర చేసి బయటకు వెళ్లగొట్టిన మాజీ ఎమ్మెల్యే ఎంపీగా కవిత ఓటమి పాలు కావటంలో కీలక పాత్ర పోషించినట్లు నాటి నుంచి చర్చ జరుగుతోంది. కవిత ఓటమి తరువాత హైదరాబాద్, గోవా, దుబాయ్లో పార్టీలు చేసుకున్నట్లు పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. కవిత ఓటమిలో జిల్లాకు చెందిన మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.